పార్వతీపురం మన్యం జిల్లాలో పలు జలపాతాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. సహజ సిద్ధమైన చూడముచ్చటైన గలగలపారే జలపాతాలు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. జలపాతాల అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టడంతో సందర్శకుల తాకిడి పెరిగింది. పార్వతీపురం మన్యం జిల్లాలో పలు జలపాతాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. సాలూరు నియోజకవర్గంలోని అడపరాయి, దళాయివలస, తోనం కురికట్టు తదితర జలపాతాలకు సందర్శకులను తాకిడి పెరిగింది. కార్తీక మాసంలో ఇక్కడికి వచ్చి జలపాతాల్లో స్నానం చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. కురుప నియోజకవర్గంలో తాడికొండ, మొనగాలి వాటర్ ఫాల్స్కు అత్యధిక సంఖ్యలో పర్యాటకులు రావడంతో పిక్నిక్ స్పాట్గా మారింది. అయితే ఇప్పటికే ఈ జలపాతాలు ప్రసిద్ధి చెందినవి కావడంతో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటీవల కురిసిన వర్షాలకు జలపాతాల నుంచి పాలనరుగల పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న సందర్శకులకు ఈ ప్రాంతాల్లో విడిది ఏర్పాటు చేయడంతో ఏజెన్సీ ప్రాంతం పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటుంది. సందర్శకుల కోసం సౌకర్యాలు కల్పించడంతో ఈ ప్రాంతంలో కొంతమందికి ఉపాధి కూడా లభిస్తుందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో యువతలు ఉన్నటువంటి పాస్పేట మండలం ఉన్న ఏరియాలు కూడా అరకుగా ఆనుకుని ఉన్నాయి కాబట్టి అక్కడ ఏ విధంగా అయితే ప్రకృతి అందాలు ఉన్నాయో ఇటువంటి గ్రామాలు కూడా చాలా అందంగా ఉన్నాయి. కానీ మీరు ఒకసారి వచ్చి ఎంక్వైరీ చేసినట్లయితే మీకు అది ఏ విధంగా ఉందని చెప్పేసి మీకు తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా పర్యాటక ప్రాంతాలకు ఏర్పాటు చేస్తే ఇంకా మంచిగా అభివృద్ధి అవుతాయి. చాలా మంచి అంటే ప్రకృతిని ఏ విధంగానే ఉపయోగం పడతాయని చెప్పేసి దానికి కూడా అవగాహన లేదు కాబట్టి దానికి విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ ఎలా అయితే అలా ఉంటాయి కాబట్టి దానికి ఒకసారి దృష్టి పెట్టి కలెక్టర్ గారు అందరికీ కూడా ఈ వాటర్ ఫాల్స్ను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తారని కోరుకుంటున్నారు. జలపాతాలని చాలా ముఖ్యంగా తీసుకొని ఎక్కడైతే జలపాతాలు ఉన్నాయో వాటన్నిటిని డెవలప్మెంట్ చేయడం కోసం అనేక రకాలుగా కొన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రోజు నిచ్చెన కానీ, ఉయ్యాల కానీ, వెయిటింగ్ రూమ్స్ కానీ ఇవి చాలా ఉపయోగకరంగా ఉంది. అదేవిధంగా ఈ జలపాతం మరింత అభివృద్ధి చేస్తే ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులకి మరింత కొన్ని అవసరాల రీత్యా కొన్ని ఇక్కడ డెవలప్మెంట్ చేయడానికి వాళ్ళు అనేక రకాలుగా ఈరోజు ఇక్కడ వ్యాపారంగాని చేయడానికి ఉపయోగపడుద్ది. ఈ జలపాతాల్లో అన్ని వసతులు ఏర్పాటు చేయడంతో గిరిజన యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఆయన ప్రణాళిక సిద్ధం చేశారు. ఏడాదిలో కార్తీక మాసంలో వేసవిలో మాత్రమే పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండడంతో గత కొద్ది నెలలుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పర్యాటక అభివృద్ధిపై దృష్టి సారించారు. జిల్లాలోని మరికొన్ని జలపాతాలను పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ఈ వాటర్ ఫాల్స్ అభివృద్ధిలో గిరిజనులు భాగస్వామ్యం చేసి ఉపాధి కల్పించాలంటూ గిరిజన యువత కోరుతున్నారు. నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి జలపాతాలన్నీ అభివృద్ధి చేస్తున్నారు. అలాగే ఇంకొన్ని జలపాతాలు అభివృద్ధి చేయవలసి ఉంది. వాటికి కూడా వారి సహసిద్ధాలుగా ఉపయోగించి ఆ ఏరియాల్లో కూడా పర్యటించి వాటికి కూడా అభివృద్ధి చేస్తే మాలాంటి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులకు లోన్లు ఇస్తున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి గిరిజనులు అభివృద్ధి చెంది కూడా అక్కడ పర్యాటకులకు అభివృద్ధి చేసే విధంగా కనిపిస్తాయనేసి పర్యాటకులు సందర్శించేందుకు వీలుగా అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి గుమ్మడి సంధ్యారాణి, కురుపం ఎమ్మెల్యే తోక జగదీశ్వర్ స్పష్టం చేశారు. మరోవైపు ఈ జలపాతాలకు వెళ్లేందుకు రహదారులు కనెక్టివిటీ పెంచుతున్నారు. తద్వారా గిరిజనులు వ్యాపార ఉత్పత్తులను చేసేందుకు వీలు కలుగుతుంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారు. రానున్న రోజుల్లో మరిన్ని జలపాతాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సాలూరు నియోజకవర్గంలో ప్రకృతి ప్రేమికులకు ఒక మంచి వరం లాంటిది.
ఆంధ్రప్రదేశ్లో అత్యుత్తమైనటువంటి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి జలపాతం ఇది. మీరు చుట్టూ చూస్తే ఇంత అందమైనటువంటి జలపాతాలు అతి తక్కువ ఉంటాయి. అదేవిధంగా ఎక్కడా కూడా ప్రకృతికి విరుద్ధమైనటువంటివి లేకుండా పూర్తిగా ప్రకృతి వనరులతోనే వెదురు, ఇక్కడ దొరికేటువంటి గోదా వాటితోనే ఇక్కడ అన్ని సౌకర్యాలన్నింటినీ కూడా అమర్చడం జరిగింది. ఈ జలపాతం అడప్రాయి జలపాతం అనేటువంటిది పూర్తిగా గిరిజన కమ్యూనిటీ ఆధ్వర్యంలో వారి చేత తయారు చేయబడినటువంటి, ఎక్కడా కూడా సిమెంట్ అనేటువంటిది వాడకుండా ఇక్కడ పూర్తి సౌకర్యాలని వాళ్ళు వాళ్ళ సొంత ఆలోచనతోటి ఆది కర్మయోగి కాన్సెప్ట్లో బయట నుంచి మనం ఇచ్చే ఆలోచనలు కాకుండా వాళ్ళు వాళ్ళ సొంత ఆలోచనలతో వాళ్ళు ఏం చేయగలరో దాన్ని మనం ప్రోత్సహించడం జరిగింది.